హలో అందరికీ. ఇవాళ నేనైతే ఇల్లంతా ఊడుస్తున్నాను. మా పాపలు ఎంత చెత్త చేస్తారో మీకు కూడా చూపిద్దామని నేను ఈ వీడియో ఓపెన్ చేశాను. చూడండి, ఇది మంచం కింద అనమాట. నాకు కెమెరా పెట్టడానికి స్పేస్ లేక నేను డోర్ మీద పెట్టాను, కానీ మంచం కనిపించట్లేదు. మంచం కింద నుంచి మొత్తం ఊడుస్తుంటే మాత్రం ఇలా చెత్త చాలా రోజు వెళ్తుందండి. అందుకని మీకు ఇవాళ చూపిద్దామని నేను ఈ వీడియో చేశాను. ఎంత చెత్త వేసారంటే అది కెమెరా దగ్గర పెడితే కనిపిస్తుంది, కానీ దూరం పెట్టినందుకు కనిపించట్లేదు ఇవాళ అయితే. ఇంకా హాల్లోకి వెళ్దాము. హాల్లో పెట్టాను, ఇది చెప్పుల స్టాండ్ ఉండే దాని మీద పెట్టాను, అందుకని ఇలా క్లియర్గా కనిపిస్తుంది. అది స్టాండ్ కూడా తీసుకుందామని అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఒకవేళ చాలా ఎక్కువగా సబ్స్క్రైబ్ ఉంటే నేను ఖచ్చితంగా స్టాండ్ కొని నేను డైలీ వీడియోస్ చేస్తాను. ఇంకా రూమ్ అంతా బెడ్రూమ్లో ఊడ్చేసాను కదా, ఇంకా హాల్లో పెట్టాను కెమెరా పెట్టేసినాక మొత్తం ఊడుచుకుంటూ వస్తున్నాను. ఇంకా చాలా చెత్త ఉంటుందని అది మొత్తం వీడియో సరిగ్గా తీయలేదు. సరే, ఇంకా ఇల్లు ఊడ్చేస్తా అని ఊడ్చేస్తున్నాను. ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని అంతా వీళ్ళు బొమ్మలన్నీ పడేస్తారు కదా. మామూలుగా నేను షార్ట్ వీడియోలో అయితే తెలుస్తూనే ఉంటుంది మీకు ఎంత వీళ్ళు బొమ్మలు వేస్తారో. ఆ బొమ్మలన్నీ తీసాక నేను ఇల్లు ఊడుస్తున్నాను అన్నమాట. మొత్తం చెత్త పెట్టారు, చాలానే చెత్త వెళ్ళింది, కానీ ఇంకా తీయడానికి ఎవరు లేరనమాట, సపోర్ట్ ఎవరు లేరు. ఇంకా మొత్తం చేసుకొని చెత్త అంతా ఎత్తేసాను. చాలా ఇంకా పని కూడా చాలానే అవుతుంటుంది. రోజైతే దీనికన్నా ఎక్కువనే వెళ్తుంది మా ఇంట్లో చెత్త, వీళ్ళు చేసే చెత్తకి. మా బాబు అయితే పడుకున్నాడు, ఇంకా వాడిని ఉయ్యాల లేసి మెల్లగా సపోర్ట్ చేయకుండా ఇల్లు ఊడుస్తున్నాను. ఇంకా మా బాబు పడుకున్నాడని ఇల్లంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా మా ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారంటే బెడ్రూమ్లో మాత్రం మంచిగా ఆడుకుంటున్నారు. ఇల్లంతా క్లీన్ చేసినాక ఇక బెడ్లు పైన ఎందుకు వేస్తానంటే మా పిల్లలు మొత్తం తొక్కుతారండి, ఇంకో టాయిలెట్ కూడా పోస్తారు కాబట్టి ఇంకా పోయకుండా అలా పెట్టేస్తాను. బెడ్ ఇలానే ఉంటుంది మార్నింగ్ అంతా, ఇంకా నైటే వేస్తాను. ఇలా ఆడుకొని వచ్చేసినాక ఇంకా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.